ఆలియా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నానమ్మా, మీరింత రాత్రిపూట పడుకోలేదా? ఇంకా మేలుకునే ఉన్నారేంటి? ఎలా నిద్ర పడుతుందో ఆలియా. ఒకవైపు నాకు ప్రజ్ఞ గురించి ఏమీ తెలియలేదు, అభి వెళ్ళాడు, వాడి గురించి కూడా తెలియడం లేదు. ఇంత అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడ అవస్థ పడుతున్నారో ఏమో. అయ్యో నువ్వు ఒక నానమ్మా. పని చేయి తల్లి, నువ్వు ఒకసారి ఫోన్ చేసి చూడు. నువ్వు ట్రై చేయి, ఫోన్ రీచబుల్ వస్తుందో లేదో. నానమ్మా, ముందు మీరు రిలాక్స్డ్ గా ఉండండి. కొంచెం కూడా కంగారు పడద్దు. అన్నయ్య అక్కడ పోలీసులతో ఉన్నారు. హీఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. వదిన్ని కూడా క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తాడు. ఎందుకు అలా అబద్ధం చెప్తున్నావు? అలా చూడొద్దు నన్ను. చూడు, నాన్నమ్మ ఎంత కంగారు పడుతున్నారో. ఆవిడ ఏంటి పెద్ద దిక్కు, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి తెలియకుండా పోయింది. తను ప్లీజ్ నువ్వు మాట్లాడొద్దు. ఈ విషయం ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే మంచిది. నానమ్మా, మీరు గదిలోకి పదండి. ముందు విశ్రాంతి తీసుకోవాలి మీరు. నువ్వాగు, నువ్వు మాట్లాడు కాలియా. నాకు చెప్పండి, ఏంటి ఏంటి అసలు నిజం? అదేంటో నాకెందుకు చెప్పడం లేదు? నాన్నమ్మ మీ మనవడు అభి నిజానికి తన పోలీసుల దగ్గర లేడు. తన కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళాడు, అది కూడా ఒంటరిగా. ఇదంతా కూడా కేవలం ఆ బుల్బుల్ కారణంగానే. కానీ బుల్బుల్ కారణంగా ఎందుకు? ఇదైతే నాన్నమ్మ మీరు స్వయంగా బుల్బుల్నే అడిగి తెలుసుకోండి. అసలే మీకు తన మీద ప్రజ్ఞ మీద చాలా నమ్మకం కదా. మీరు అడగండి తనని ఈ విషయం అందరి దగ్గర ఎందుకు దాచిపెట్టిందో. ఓయ్ తను, ఏం చెప్పాలనుకున్నా నేరుగా చెప్పు. అడ్డదిడ్డంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాన్నమ్మ మీకు అసలు ఈ విషయం తెలియనే తెలీదు. ఆ కిడ్నాపర్స్ తను, ప్లీజ్ తను ప్రజ్ఞని కాదు, నిజానికి బుల్బుల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చింది. కానీ ప్రజ్ఞని తీసుకెళ్లిపోయారు. తర్వాత ఆ కిడ్నాపర్స్ బుల్బుల్ కి ఫోన్ కూడా చేశారు. బుల్బుల్ గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళు ప్రజ్ఞని ఏం చేయకుండా వదిలేస్తారని. మరి అభి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే కదా నాన్నమ్మ, అభి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. కానీ అభి అందరి గురించి ఆలోచిస్తుంటాడుగా, అదే తన మంచితనం కూడా. ఇక అందుకనే బుల్బుల్ కి బదులుగా తనే అక్కడికి వెళ్ళాడు. అప్పుడు బుల్బుల్ని కాపాడొచ్చు, అలాగే ప్రజ్ఞని కూడా కాపాడొచ్చు కదా అని. నాన్నమ్మ, మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్పనా? నాకేమనిపిస్తుందంటే బహుశా అభి ఇంకా ప్రజ్ఞ కిడ్నాపర్స్ దగ్గర బందీగా ఉన్నారేమో అని. నానమ్మ, తను ఒకవేళ అనుకుంటే అభిని ఆపుండొచ్చు, అక్కడికి వెళ్లకుండా అడ్డుపడి ఉండొచ్చు కదా. ఐమ్ ష్యూర్ అభి అక్కడికి వెళ్ళడానికి తనే కన్విన్స్ చేసి ఉంటుంది. అమ్మమ్మ, నానమ్మా, ఆర్ యు ఓకే? తను నేను నీకు చెప్పాను కదా ఇవన్నీ నానమ్మకు చెప్పకూడదు అని. కానీ నీకు మనసాక్షి లేదు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మమ్మ, మీరు ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. అక్క ఇంకా బావగారు. అక్కయ్య, నువ్వు ముందు మందులు వేసుకో, తర్వాత నిద్రపో. పద. ఆలియా, అక్కయ్యని గదిలోకి తీసుకెళ్ళి. బుల్బుల్, జస్ట్ లీవ్ హర్ అలోన్. నీ భార్య నీ పక్కనే ఉంది కదా, తనతో మాట్లాడొచ్చు కదా. ఇదే మీ ఆఖరి రాత్రి కాబట్టి తనతో సంతోషంగా గడుపు. చూసారా, నేను చెప్పాను కదా, మొత్తం అంతా మీ వల్ల జరుగుతోంది. అసలు ఎందుకు నువ్వేం మాట్లాడుతున్నావు? లేకపోతే మరేంటి, ఇక్కడికి మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆలియా, అభి ఇంతవరకు రాలేదేంటి? ఓ గాడ్, తను అన్నయ్య వచ్చేస్తాడు. నువ్వు ఆ కార్పొరేటర్ కి ఫోన్ చేసి అడుగు తను ఎందుకు రాలేదో. ఓకే ఫైన్. నువ్వు కిడ్నాపర్స్ కి కాల్ చేస్తున్నావు కదా. ఫోన్ చేయాలియా? అలాగే. నువ్వు సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. మేమంతా ఇక్కడే నిలబడి ఉంటాం. మా ముందే డయల్ చేయి. ఏం వాగుతున్నావు బుల్బుల్ నువ్వు? ఏమైంది? యాక్చువల్లీ అమ్మమ్మ, ఆలియా ఎవరికో ఫోన్ చేయబోతుంది. అప్పుడు నేను ఫోన్ చేయమని చెప్పాను. ఇప్పుడైతే అమ్మమ్మ కూడా వచ్చేసారు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? కిడ్నాపర్స్ కి. కిడ్నాపర్స్ కా? వాళ్ళు నీకు తెలుసా? అవునమ్మమ్మ, తెలియడమే కాదు, ఇన్ఫాక్ట్ తనే స్వయంగా కిడ్నాపింగ్ చేయించింది. అలా అంటున్నావేంటి? నానమ్మ, నాకు కూడా తెలియడం లేదు తను ఏం మాట్లాడుతుందో. ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి తను ఈ సిచ్యుయేషన్ లో తమాషా చేస్తోంది. నేనేమి తమాషా చేయడం లేదు ఆలియా. మా అక్క కిడ్నాప్ అయింది. లిసన్ బుల్బుల్, నువ్వు చాలా ఎక్కువ అపార్థం చేసుకుంటున్నావు. నేనేమి అపార్థం చేసుకోవడం లేదు. నువ్వు కిడ్నాపర్స్ తో మాట్లాడే సమయంలో నేను స్వయంగా విన్నాను. నువ్వు అన్నయ్యకి ఏమీ జరగడానికి వీల్లేదంటున్నావు. అన్నావా లేదా?
బుల్బుల్ వాళ్ళేం కిడ్నాపర్స్ కాదు. వాళ్ళు కిడ్నాపర్సే. అయినా వాళ్ళు కిడ్నాపర్స్ కాకపోతే మరి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆలియా? అలాగే మరో అబద్ధం ఏంటంటే నీకెలా తెలుసు కిడ్నాపర్స్ ప్రజ్ఞా అక్కని కాదు, పైగా నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని? నువ్వు బావగారికి ఫోన్ చేసావు రైట్? అప్పుడు బావగారే నీకు ఈ విషయాలన్నీ చెప్పారు. బావగారి ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. అయ్యో బాబోయ్, ఇదైతే ఆలియాను కూడా బోన్లో నిలబెట్టేసింది. ఇవాల్టితో ఆలియా అయిపోయింది. మరి చెప్పాలియా, నువ్వు బావగారితో ఎప్పుడు మాట్లాడావు? జవాబు చెప్పాలియా? జవాబు చెప్పలేకపోతున్నావా? సరే, నేను చెప్తాను విను. నీకైతే తెలుసు కదా కిడ్నాపర్స్ ప్రజ్ఞా అక్కని కాదు, నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని. ఎందుకంటే ఈ కిడ్నాపింగ్ నువ్వు చేయించావు కాబట్టి. అదే నిజం కదా? తను నీకు తెలిసే ఉంటుంది నిజమేంటో. బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి చెప్పాలియా ఈ కిడ్నాపింగ్ నువ్వే చేయించావు. బుల్బుల్, జస్ట్ బికాస్ నేనేవి మాట్లాడడం లేదని దాని అర్థం నువ్వేదైనా మాట్లాడేసేమని కాదు. ఎప్పుడు చూసినా నువ్వు నన్ను వెలితే చూపిస్తూ ఉంటావు. నా మీద ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంటావు. అయినా ఆ విషయాలన్నీ నన్ను అనాల్సిన అవసరం ఏమొచ్చిందియా? నేను కిడ్నాపర్స్ తో ఏమీ మాట్లాడడం లేదు బుల్బుల్. పైగా నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్స్ కి కొందరు ప్రైవేట్ డిటెక్టివ్స్ తెలుసు. వాళ్ళ ద్వారా నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే అన్నయ్య వదిన ఎక్కడున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, నేను త్వరగా వాళ్ళని వెతికించాలనుకున్నాను. అందులో అసలు తప్పే ఉంది. అయినా నేను కూడా వాళ్ళ ఇంటికి త్వరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వరీడ్ ఫర్ దెమ్ అండ్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ దెమ్. అయినా తను నేనే కిడ్నాప్ చేయించానంటుంది. అసలు తను మా అన్నయ్య, తను మా వదిన. అవును నిజమే, టెన్షన్ లో నేను అన్నయ్యతో మాట్లాడాను అని అన్నారు, కానీ నేను మా అన్నయ్యతో మాట్లాడలేదు. ఐ అగ్రీ టు ఇట్. ఆయన బుల్బుల్ నాకు అన్నయ్య కాదు, ప్రవీణ్ చెప్పాడన్నమాట. ప్రవీణ్ తనకి చెప్పు, తను స్పృహలో లేనప్పుడు నువ్వే నాకు చెప్పావని తనకి చెప్పు. ఆ కిడ్నాపర్స్ ప్రజ్ఞా వదిన్ని కాదు, బుల్బుల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారని. Tell her the truth. బుల్బుల్కి చెప్పు అసలు నిజమేంటో. బుల్బుల్ తను చెప్పేది నిజమే. నానమ్మ మీరు చెప్పండి, అన్నయ్య విషయంలో నేను అలా చేస్తానా? అసలు మీ అందరికీ తెలుసు నేను మా అన్నయ్యని ఎంతగా ప్రేమిస్తాను, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాను తండ్రి. ఇప్పుడు ఇంట్లో ఇదంతా జరిగినందుకు ఆ కిడ్నాప్ ఏదో నన్నే చేసి ఉండాల్సింది అనిపిస్తోంది. కనీసం అన్నయ్య వదిన ఒకరిదొకరు సంతోషంగా అయినా ఉండేవారు కదా. నానమ్మ, అన్నయ్య అంటే నాకెంత ప్రేమ మీకు తెలుసు కదా. కానీ ఈ బుల్బుల్ నేను అన్నయ్యని కిడ్నాప్ చేశానని అంటోంది, మా అన్నయ్యని మా వదిన్ని కూడా. బుల్బుల్, ఒకవేళ మీ అక్క అక్కడ ఉండుంటే అప్పుడు మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు మీ అక్క దగ్గర. మా వదిన్ని కాపాడడానికి వెళ్ళాడు. అలాగే నాకు కూడా వాళ్ళిద్దరి గురించి బాధ ఉంది. నేను కూడా వాళ్ళిద్దరిని ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఇన్ని మాటలంటున్నావంటే ఇంతకు ముందు నీ విషయంలో నేను చేసిన దానికి నువ్వు నన్ను క్షమించలేదా? బుల్బుల్, నాకు తెలుసు నేను చాలా తప్పులు చేశాను, కానీ నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దట్. అయినా నేనేం చేయాలో నాకు అసలే అర్థం కావడం లేదు. అమ్మా, ఇప్పుడు బావగారు కూడా కిడ్నాపర్స్ అదుపులో ఉన్నారమ్మా. ఫుగి